ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు రాయల్ ఇన్స్టిట్యూట్ డైలీ గాస్పెల్. అందరికీ వందనాలు. ఇవాళ దేవుడు మీతో మీ కుటుంబంతో మాట్లాడుతున్న వాక్యం ఏదనగా లూకా సువార్త 14వ అధ్యాయము 11వ వచనము. తన్ను తాను హెచ్చించుకున్న ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్న ప్రతివాడును హెచ్చింపబడునని చెప్పాను. ఈ వాక్యం ప్రకారం మనం ఏం నేర్చుకుంటున్నామంటే, తన్ను తాను హెచ్చించుకున్న ప్రతివాడును తగ్గింపబడును అంటే ఏంటంటే, హూ విల్ ఎగ్జాల్టెడ్ దేర్ సెల్ఫ్ అంటే ఎవరైతే హెచ్చించుకుంటారో, నేను అందరిలో కన్నా హెచ్చుగా కనపడాలి, అందరిలో కన్నా నేనే రిచెస్ట్ పర్సన్గా కనపడాలి, అందరిలో కన్నా నేను బ్యూటిఫుల్గా కనపడాలి అని అనుకున్న ప్రతివాడు కూడా లోకంలో కానీ ఆత్మీయ జీవితంలో కానీ దేవుని దగ్గర కానీ వాళ్ళు తగ్గింపబడి కనపడతారు. వాళ్ళు ఎప్పుడు హెచ్చింపబడి కనపడరు. ఎవరైతే తగ్గింపబడి ఉంటారో, హూ హంబుల్ దే సెల్ఫ్ అంటే ఎవరైతే దీనత్వంగా చాలా తగ్గింపబడి ఉంటారో, దేవుని దృష్టిలో కానీ ఆత్మీయ జీవితంలో కానీ లోకంలో కానీ వాళ్ళు ఏం చేస్తారు, హెచ్చింపబడి ఉంటారు. మీరు ఒకవేళ ఒక విందుకు వెళ్ళారు, మిమ్మల్ని ఒకరు విందుకు పిలిచినప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఇది చేసి చూడండి. వెళ్ళి చివరి కుర్చీలో కూర్చోండి. చివరి కుర్చీలో కూర్చున్న తర్వాత ది బైబిల్ ప్రకారం ఏం చెప్తున్నారంటే, తను తాను తగ్గించుకున్న ప్రతివాడును హెచ్చింపబడని చెప్తున్నాడు. అంటే ఏంటంటే, మీరు చివరి కుర్చీలో కూర్చున్నప్పుడు పిలిచిన వ్యక్తి వచ్చి మిమ్మల్ని ఏమండి ఇక్కడికి వచ్చి కూర్చోండి అంటే, అక్కడ ఏంటి, మీరు తగ్గించుకొని ఉన్నారు కాబట్టి మీరు హెచ్చింపబడ్డారు. మీరు వెళ్ళి ముందు కుర్చీలో కూర్చున్నారంటే మీరు అక్కడ ఏంటి హెచ్చింపబడ్డారు. అప్పుడు ఏం చేస్తారు, మిమ్మల్ని కొంచెం కుర్చీలోకి వెళ్తారా అంటే ఏంటి, అక్కడ మీరు తగ్గింపబడ్డారు. ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, మనము ఎప్పుడు కూడా లోకంలో ఆత్మీయ జీవితంలో దేవుని దగ్గర హెచ్చుగా ఉండాలని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఎప్పుడు మనం తగ్గింపబడి ఉండాలి, దీన మనసుతోనే ఉండాలి. మనం హెచ్చుగా ఉన్న ప్రతిసారి దేవుడు మనల్ని తగ్గింపబరుస్తూనే ఉంటాడు. మన యొక్క బైబిల్కి ఇదొక ప్రిన్సిపల్. మన యొక్క బైబిల్కి ప్రిన్సిపల్స్ ఉంటాయి. 10 ఆజ్ఞలే మన ప్రిన్సిపల్స్ అని మనం అనుకోకూడదు. బైబిల్లో ఉన్న చాలా వాక్యాలు వాటి ప్రిన్సిపల్సే. మనం ఏమనుకుంటామంటే ఈ 10 ఆజ్ఞలే మనకి ప్రిన్సిపల్స్ అని మనం అనుకుంటాం. కాదు, ఈ యొక్క వాక్యం కూడా అదొక ప్రిన్సిపల్. ఈ యొక్క వాక్యం మీ యొక్క జీవితాలు, మీ హృదయాలు ఫలించాలని కోరుకుంటూ ఆమేన్. ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే మా యొక్క డైలీ గాస్పెల్ని చూస్తున్నారు, అయ్యగారి వాక్యాలు వింటున్నారు, అమ్మగారు చెప్పే వాక్యాలు వింటున్నారు, కానీ ఎంతో మంది వింటున్నారు కానీ ఎవరు బాప్తిసం తీసుకోకుండా, రక్షణ తీసుకోకుండా ఉన్నారు. మీరు ఇవన్నీ చేసినా సరే, ఇది తీసుకోకుండా బాప్తిసం తీసుకొని రక్షణ తీసుకున్న ఉన్న వారందరూ ఇదంతా శూన్యం కింద లెక్క. దేవుడు రెండో రాకడ సమీపంగా ఉంది. ఎవరైతే ఇంకా బాప్తిసం తీసుకోకుండా, రక్షణ తీసుకోకుండా, ఆయన త్రోవలు నడపకుండా, ఎవరైతే వారి స్వకీయ రక్షకుడుగా అంగీకరించకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే బాప్తిసం తీసుకొని, రక్షణ తీసుకొని ఆయన త్రోవలు నడవండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.